రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీ. సో ఇప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులంతా అమెరికా మీద దుమ్మెత్తిపోస్తున్నారు, పోయాల్సిందే. ఎందుకంటే ట్రంప్ ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ అదే సమయంలో మన దేశ ప్రజలకి మన దేశం ఏ స్థాయిలో ఉందో కూడా నిజాలు మాట్లాడుకోవాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద, మొత్తం వ్యవస్థ మీద ఉన్నది. వాడెవడో అమెరికా వాడు, వాడెవడో పాకిస్తాన్ వాడు, వాళ్ళ లైన్ వేరే. వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం కొట్లాడాల్సిందే. వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం కొట్లాడాల్సిందే, విమర్శించాల్సిందే, ప్రభుత్వాలకు అండగా నిలబడాల్సిందే మన ప్రభుత్వాలకి. కానీ అదే సమయంలో మన ప్రభుత్వాలు ప్రజలకి మనకేం చేస్తున్నాయి, ఏం చెప్తున్నాయి, ఏం చేస్తామని ఏం చేస్తున్నాయి, ఇది కూడా మనం క్వశ్చన్ చేసేటప్పుడు చేయాల్సిందే. భారత్ ఎక్కడనో ఉంది, భారత్ వెలిగిపోతుంది. ఏడ వెలిగే చెప్పండి? ఈ దేశంలో సంపద ఎవరి చేతిలో ఉంది? పేదరికం ఏ స్థాయిలో ఉంది? ఆకలి చావులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? రైతుల ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి? ఇంకా మనం దాదాపుగా మెజారిటీ ప్రజలకి రేషన్ ఇస్తున్నాం కదా, అంటే వాళ్ళు నిరుపేదలుగా ఉన్నట్టే కదా. ఇంకా మనం నగదు బదిలీ పథకాలు అందుబాటులోకి తెచ్చినాం కదా. ఇవన్నీ పక్కన పెట్టండి, దేశం వెలిగిపోతుంది అంటున్నారు కదా. ప్రజలు విద్య కోసం, వైద్యం కోసం ఈ దేశంలో ఎంత ఖర్చు పెడుతున్నారు? మొత్తం ప్రైవేటీకరణ, మొత్తం కార్పొరేటీకరణే కదా. మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? దేశం వెలిగిపోతుంది కదా, ఆర్థికంగా ఎక్కడనో ఉందంటున్నారు కదా. ఎడ్యుకేషన్కి, హెల్త్కి మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? సింపుల్, ఇంకేం అక్కర్లే. 5% దాటుతున్నదా ఏమన్నా? 5%, 10% ఏమన్నా దాటుతున్నదా? అట్లీస్ట్ ఒక 10% బడ్జెట్ కేటాయిస్తున్నారా? ఇంత మాత్రం బడ్జెట్ కేటాయించని మనము మరి దేశం వెలిగిపోతుందంటే ఎట్లా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? సమాధానం చెప్పాల్సిందే. దేశం ఏం వెలిగిపోతలేదు, దేశం ఏం గొప్పగా ఎక్కడనో అభివృద్ధి ఏం చెందట్లేదు. నాయకులు అభివృద్ధి చెందుతున్నారు, పారిశ్రామికవేత్తలు ఇంకా పెద్దోడు అవుతున్నాడు. పేదరికంలో ఉన్న వాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. నిరుపేదలు ఆకలి చావులతో చస్తున్నారు.